రావి చెట్టు రహస్యం. రావి చెట్టుకు ఎందుకు పూజ చేయాలని, ఇతర చెట్టులకి దీనికి ఏంటి వ్యత్యాసం? హిందూ ధర్మంలో రావి చెట్టుకి విశేష స్థానం ఉంటుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు కొలువై ఉండే రావి చెట్టు పూజ నియమాలు, విశిష్టత తెలుసుకోండి. భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు అన్ని చెట్లలో నేను అశ్వత్థ రూపంలో ఉన్నాను అని చెప్తారు. అశ్వత్థ అనేది సంస్కృత పదం. దీని అర్థం రావి చెట్టు. సనాతన ధర్మం ప్రకారం రావి చెట్టు చాలా ఉపయోగకరమైనది. దీని వేలల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, కొమ్మల్లో శ్రీహరి, ఆకుల్లో శివుడు ఉంటాడు. త్రిమూర్తులు కొలువై ఉండటం వల్ల రావి చెట్టు పూజ్యనీయమని, రావి చెట్టును నరకడం పాపంగా పరిగణిస్తారు. రావి చెట్టు ఇతర చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది. ఇది మనకు, మన పరిసరాలకు చాలా అవసరం. రావి చెట్టును ఆయుర్వేదంలో మందులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రావి చెట్టు చుట్టూ రోజు 7 ప్రదక్షిణలు చేయాలి. దీనితో పాటు నీరు సమర్పించాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించండి. ఏదైనా కారణం చేత మీరు దీన్ని ప్రతిరోజు చేయలేకపోతే గురువారం, శనివారం, అమావాస్య రోజుల్లో తప్పకుండా చేయండి. దీని ఫలితం అప్పుడు కనిపిస్తుంది.